హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ ప్లెయిన్ బిర్యానీ, అలాగే దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మన సండే అప్పుడు కానీ, లేదా స్పెషల్ డేస్లో కానీ, లేదా నోటికి మంచి రుచిగా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఫంక్షన్ స్టైల్లోలా ప్లెయిన్ బిర్యానీ, అలాగే దానికి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ కర్రీ చేయడానికి ఇక్కడ నేను 1/2 kg వరకు చికెన్ తీసుకుని బాగా కడిగి తీసుకున్నాను. ఇక్కడ మనకి చికెన్ నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి చికెన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని లైట్గా మ్యాగ్నేట్ చేయడానికి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం కూరలో స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం కారాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మనం ముందే కలుపుకోవడం వలన ఈ చికెన్ ముక్క చప్పగా లేకుండా ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా కలిపిన తర్వాత ఈ చికెన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు కూరలోకి మసాలా పొడి రెడీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 8-10 వరకు మిరియాలు, అలాగే 4 యాలకులు, 5 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క, 1 జాపత్రి, 1 మరాఠీ పువ్వు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ పై పెట్టి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత 10-15 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోగా మరొక పక్కన మిక్సీ గిన్నె తీసుకుని మనం ముందుగా వేపుకున్న మసాలాలని వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో మనం ముందుగా వేపుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ముందే ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 2-3 నిమిషాలు అయ్యేసరికి ఈ ఉల్లిపాయ పేస్ట్లో నుంచి చుట్టూ ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేయడం వలన మనకి చికెన్ జ్యూసీగా అవుతుంది. ఇలా 4-5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకుని అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం ఇలా మగ్గించుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలా పొడులన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పడతాయి. ఇలా 2-3 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోనే గ్రేవీకి సరిపడగా నీళ్ళని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి గ్రేవీ మరీ పలుచగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10-15 నిమిషాలు అవ్వేసరికి చికెన్ ముక్క బాగా మెత్తగా ఉడికిపోయి అలాగే ఇందులో ఉన్న గ్రేవీ కూడా కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కూర ఉడికిన తర్వాత చివరిగా మంచి ఫ్లేవర్ రావడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీ
రెసిపీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో ప్లెయిన్ బిర్యానీ అంటే బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బగారా రైస్ చేయడానికి ఒక గిన్నె తీసుకుని 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను కదా, మనకు కావాలండి ఈ ప్లేస్లో మనం నార్మల్గా ఇంట్లో వాడే బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నీళ్లు పోసి 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగాక మళ్ళీ నీళ్లు పోసి ఈ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట అవ్విన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. మనకు కావాలంటే పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా నెయ్యి పూర్తిగా కరిగి వేడెక్కిన తర్వాత హోల్ మసాలా స్పైసెస్ని వేసుకోవాలి. 6 లవంగాలు, 5 యాలకులు, 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 జాంపత్రి, 1 మరాఠీ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని, అలాగే 4 కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడే మన దగ్గర జీడిపప్పు ఉంటే కనుక ఒక 10-15 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలో టమాటా ముక్కలు కూడా మెత్తగా వేగిన తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేను బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వరకు నీళ్ళని అయితే తీసుకుంటున్నాను. అదే బియ్యాన్ని నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకుంటే కనుక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళని అయితే తీసుకోవాలి. ఇలా నీళ్ళని కొలుచుకుని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుని అందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి స్లోగా కలిపి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోవాలి. మనకేమన్నా ఉప్పు తక్కువైంది అనిపిస్తే కనుక ఉప్పుడే వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ కొంచెం ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు అనేవి కాస్త ఎగిరి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మరొకసారి బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని రైస్లో ఉన్న నీరంతా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి కింద ఏమన్నా తడిగా ఉందో లేదో చూసుకోవాలి. మనకి తడి లేదంటే ఈ రైస్ అనేది ఉడికిపోయినట్టే. ఒకవేళ తడి లాంటిది ఉంటే కనుక మళ్ళీ మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఫంక్షన్ స్టైల్లో ప్లెయిన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి నోటికి మంచి రుచిగా తినాలనిపించినప్పుడు కానీ లేదా సండే అప్పుడు కానీ చాలా సింపుల్గా త్వరగా చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనీషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.